లో బడ్జెట్లో 15 lakhs లోపు మనం ప్లాట్ తీసుకొని లోన్కి వెళ్తే బెటరా, లేదంటే కంపెనీ ఈఎంఐకి వెళ్తే బెటరా అంటే మరి నా సజెషన్ ఏంటంటే మీరు కంపెనీ ఈఎంఐకి వెళ్తేనే బెటర్ అండి. ఎలా అంటే జస్ట్ 1 minute మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ లోన్ తీసుకున్నారనుకో, ఫస్ట్ పాయింట్ ఏంటి, మనకు ప్రాసెసింగ్ ఫీజ్ కంపల్సరీ ఉంటుంది, అండ్ ప్లాట్ ఇన్సూరెన్స్ ఉంటుంది, అండ్ పర్సన్ ఇన్సూరెన్స్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఏంది, మనకి రిజిస్ట్రేషన్ అమౌంట్ కూడా మనం లోన్ ఎంతైతే తీసుకుంటున్నామో దానికి మనకు 7.6% ప్లస్ డాక్యుమెంట్ ఛార్జెస్ ఉంటుంది. సో ఇలా మనకి మినిమం ఇంకోటి ఏంటంటే టెన్యూర్ మినిమం 5 years ఎబోనే ఉంటుంది. అలా కాకుండా మనకు కంపెనీ ఈఎంఐ తీసుకుంటే జస్ట్ 12 months లేదంటే 24 monthsలోనే మనకు కంప్లీట్ అవుతుంది. మనకు కంపెనీ నుంచి క్లియరెన్స్ వచ్చిన తర్వాత రిజిస్ట్రేషన్ అవుతుంది, మన ప్లాట్కు మన సొంతం అవుతుంది. ఫర్దర్గా మనం ఏమైనా రీసేల్ చేసుకోవాలన్నా కూడా చేసుకోవచ్చు. అండ్ మనకు ప్రాసెసింగ్ ఫీజ్ కానీ ఇన్సూరెన్స్ కానీ ఎలాంటివి కూడా కంపెనీ నుంచి ఉండవు, ఎక్స్ట్రా ఫీజెస్ కానీ ఏమీ ఉండవు. అండ్ మళ్ళీ బ్యాంక్ లోన్ కూడా ఎంతైతే ఛార్జ్ చేస్తుందో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 9.5%, 10% అలా ఎంతైతే ఉందో, సో మినిమం ఛార్జెస్ తోటి మనకి కంపెనీ ఈఎంఐ కూడా ప్రొవైడ్ చేస్తుంది మన సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్. మన దగ్గర మనకు 8,000 రూపీస్ నుంచి మనకు 25,000 రూపీస్ వరకు బడ్జెట్లో మనకు ఉన్నాయి. అండ్ బ్యాంక్ లోన్స్ ఉన్నాయి, అండ్ కంపెనీ ఈఎంఐ ఉంది. అంటే కంపెనీ ఈఎంఐ లో బడ్జెట్కి ఉంది, అంటే బిలో 10,000 వరకు మనకు కంపెనీ ఈఎంఐ ఉంది. సో అది కూడా మనం జెన్యున్గా కంపెనీస్ చూసి మనం లింక్ డాక్యుమెంట్స్ కానీ ఫర్దర్ డాక్యుమెంట్స్ కానీ చెక్ చేసి తీసుకోవాలి. సో మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.